హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ ప్రపంచంలో వేరు వేరు ప్రాంతాలలో పనిచేస్తున్న ఎంతో మంది ఫిజిసిస్టులు ఒకే ఒక్క విషయం గురించి కొన్ని సంవత్సరాల క్రితం చాలా హెవీగా ఎగ్జైట్ అయ్యారు. అది ఈ ప్రపంచంలోని అత్యంత హెవీలీ అడ్వాన్స్డ్ హై ఎనర్జీ పార్టికల్ కొలైడర్. అటువంటి ఒక ఆవిష్కరణ మన ముందుకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది ఎదురు చూస్తూ వచ్చారు. బట్ ఫైనల్గా కొన్ని దశాబ్దాల వాళ్ళ యొక్క కోరిక 2008వ సంవత్సరంలో తీరింది. 2008వ సంవత్సరంలో అది పూర్తి స్థాయిలో మన ముందుకైతే అందుబాటులోకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ యూనివర్స్ గురించి మనకున్న నాలెడ్జ్ని కానీ మనకున్న అండర్స్టాండింగ్ని కానీ అది మరింత భారీగా పెంచింది కూడా. అదే లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్. దీనిని నిర్మించింది యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్. వాళ్ళు దీనికోసం చాలా సమయాన్ని తీసుకున్నారు నిర్మించడం కోసం. ఫైనల్గా సెప్టెంబర్ 2008వ సంవత్సరంలో ఇదైతే మన ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది పరిశోధనలు చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాన్ని మనకు తెలియజేస్తోంది. అంతేకాకుండా ప్రతిరోజు మనల్ని ఆశ్చర్యపరిచే విషయాలను కూడా మనకు చెబుతూ ఉంది. ఈ విషయం గురించి ఇప్పటికే ఎన్నో విషయాలు మనకు తెలియజేసింది. వాటిలో కొన్నింటికి శాస్త్రవేత్తల దగ్గర జవాబులు అయితే ఉన్నాయి, కానీ మిగతావి ఇంకా మిస్టరీలుగానే మిగిలిపోయాయి. వాటి గురించి ఇంకా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. అయితే రీసెంట్గా సెర్న్కి చెందిన శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని కనుగొన్నారు. వాళ్ళు రీసెంట్గా లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ని ఓపెన్ చేశారు. అండ్ అది కూడా మ్యాక్సిమం బీమ్ ఆఫ్ ఎనర్జీతో వాళ్ళు దాన్ని స్టార్ట్ చేశారు. అండ్ ఆ టైంలో వాళ్ళు ఒక అన్ఎక్స్పెక్టెడ్ విషయాన్ని కనుగొన్నారు. దాని గురించి ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు. దాని కారణంగా భూమికి ఏమైనా జరుగుతుందా అని. ఈరోజు ఈ వీడియోలో దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఏదైతే శాస్త్రవేత్తలు కనుగొన్నారో దానికి సంబంధించి వినబడుతున్న కొన్ని థియరీస్ గురించి కూడా తెలుసుకుందాం. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ సెర్న్ వాళ్ళ చేత నిర్మింపబడిన అతిపెద్ద అలాగే హైయెస్ట్ ఎనర్జీ పార్టికల్ కొలైడర్. దీన్ని 1998వ సంవత్సరం నుంచి 2008వ సంవత్సరం మధ్య వరకు నిర్మించారు. అంటే సుమారుగా 10 ఏళ్ల సమయాన్ని తీసుకున్నారు. దీన్ని నిర్మించడంలో 10,000 మంది శాస్త్రవేత్తలు పనిచేశారు. అలాగే కొన్ని వందల యూనివర్సిటీస్, కొన్ని వందల ల్యాబొరేటరీస్లో కూడా దీనికి సంబంధించిన రీసెర్చ్ వర్క్ జరిగి వాళ్ళందరూ కూడా దీని యొక్క నిర్మాణంలో పాలుపంచుకున్నారు. అలాగే 100కి పైగా కంట్రీస్ అన్నీ కలిపి దీన్ని నిర్మించాయి. ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క సర్కంఫరెన్స్ ఎంతో తెలుసా? 27 కిలోమీటర్లు. ఇది ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్ బార్డర్లో జెనీవా దగ్గర భూమి కింద 175 మీటర్ల లోతులో ఉంటుంది. అండ్ దీని యొక్క మొట్టమొదటి కొల్యూషన్ని ఇది అచీవ్ చేసింది 2010వ సంవత్సరంలో. ఆ టైంలో ఇది అచీవ్ చేసిన ఎనర్జీ 3.5 టెరా ఎలక్ట్రాన్ వోల్ట్స్ పెర్ బీమ్. అయితే ఆ తర్వాత దీన్ని మరింత ఇంప్రూవ్ చేశారు. బేసిక్గా అప్పుడు వచ్చిందే అంతకుముందున్న వరల్డ్ రికార్డ్కి 4 టైమ్స్ ఎక్కువ. కానీ ఆ తర్వాత దీనికి అప్గ్రేడేషన్స్ చేసిన తర్వాత ఇది 6.5 టెరా ఎలక్ట్రాన్ వోల్ట్స్ పెర్ బీమ్గా చేరుకుంది. అంటే అంతకుముందు వచ్చిన దానికి ఆల్మోస్ట్ డబల్ వరకు వచ్చినట్టే. అంటే 7 టైమ్స్ ఎక్కువ ప్రీవియస్ రికార్డ్ కంటే. ఈ కొలైడర్లో మొత్తంగా 4 క్రాసింగ్ పాయింట్స్ ఉంటాయి. అండ్ అక్కడే యాక్సలరేటెడ్ పార్టికల్స్ అన్నీ కూడా కొలైడ్ అవుతూ ఉంటాయి ఒకదానితో ఒకటి. అండ్ మొత్తంగా 7 డిటెక్టర్స్ ఉంటాయి. అవన్నీ కూడా అక్కడ జరిగే వేరు రకాల ఫెనోమెనాన్స్ని డిటెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని కూడా పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఆ క్రాసింగ్ పాయింట్స్ దగ్గర చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం క్యాచ్ చేయాల్సి ఉంటుంది. అందుకనే వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. ఈ లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ మొట్టమొదటిగా ప్రోటాన్ బీమ్స్తో కొలైడ్ అయింది. కానీ దీనికి ఉన్న క్యాపబిలిటీ ఏంటి అంటే హెవీ అయాన్స్ని కూడా ఇది యాక్సలరేట్ చేయగలదు. అండ్ అంతేకాకుండా లెడ్ కొలిషన్స్ కూడా చేయగలదు. ప్రోటాన్ లెడ్ కొలిషన్స్ కూడా చేయగలదు. అండ్ అవన్నీ కూడా ఇప్పుడు ఏడాదికి ఒకసారి చేస్తూ ఉన్నారు. ఒక నెల రోజుల పాటు కేవలం వాటి కోసమే దీన్ని కేటాయిస్తూ ఉంటారు ఆ టైంలో. అంటే వేరు రకాల పార్టికల్ ఫిజిక్స్ థియరీస్ మీద ఎంతో మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉంటారు కదా. అలాగే వాళ్ళకి కొన్ని ప్రిడిక్షన్స్ కూడా ఉంటాయి. అవి నిజమా కాదా, నిజంగా వాళ్ళు అనుకున్నట్టుగానే జరుగుతుందా లేదంటే వేరే రకంగా జరుగుతుందా అని తెలుసుకోవడం కోసం మొత్తం అన్నిటి మీద పరిశోధనలు చేసే అవకాశాలు అయితే కల్పిస్తూ ఉంటారు. అండ్ మెయిన్గా వీళ్ళు హిగ్స్ బోసన్ యొక్క ప్రాపర్టీస్ని మెజర్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా న్యూ పార్టికల్స్ యొక్క ఫ్యామిలీని కూడా ఎప్పటికప్పుడు కనుక్కోవడానికి అయితే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఈ న్యూ పార్టికల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సూపర్ సిమెట్రిక్ థియరీస్ ద్వారా ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. సో అవి నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఆ రకంగా కూడా పరిశోధనలు అయితే చేస్తూ ఉంటారు. హ్యాడ్రన్ అనేది సబ్ అటామిక్ కాంపోజిట్ పార్టికల్స్ని రిఫర్ చేస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి చాలా క్వాక్స్ అయితే కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ద్వారా ఒకటే చోట హెల్డ్ చేయబడుతూ ఉంటాయి. అంటే యాటమ్స్, మాలిక్యూల్స్ అన్నీ కలిపి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ద్వారా ఒక చోట హోల్డ్ చేయబడుతూ ఉంటాయి కదా. సేమ్ అలాగే అనమాట. మనకి రెగ్యులర్గా కనబడే హ్యాడ్రన్స్లో బేరన్స్ కూడా ఉంటాయి. అంటే బేరన్స్ అంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఈ హాడ్రన్స్లో ఏంటంటే మెజాన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. లైక్ పియాన్, చావాన్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి.
దీన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నది కాస్మిక్ రే ఎక్స్పెరిమెంట్స్ టైంలో 1940 యొక్క చివరిలో 1950 యొక్క మొదట్లో వీటిని అయితే కనుగొన్నారు. అయితే ఇటువంటి ఒక పార్టికల్ యాక్సెలరేటర్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే రెండు ఆపోజిట్ పార్టికల్ బీమ్స్ని ఒకటే చోటకి తీసుకురావడానికి మనకి అవకాశం అయితే దొరుకుతుంది. అప్పుడు ఆ పార్టికల్స్ అన్ని కొలైడ్ అవుతాయి అండ్ ఆ కొలైడర్స్ అనేవి వేరు వేరు రకాల అవుట్పుట్స్ని బయటకు రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ వీటిని నార్మల్గా మనం చేయగలమా అంటే కుదరదు. నార్మల్గా చేయాలంటే మనకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అండ్ అంతేకాకుండా కొన్ని లక్షల మంది శాస్త్రవేత్తలు లేదా అట్లీస్ట్ అంతమంది మ్యాన్ పవర్ అన్న కావాల్సి ఉంటుంది. బట్ అవి ఏమీ అవసరం లేకుండా మనం దీంట్లోనే అదంతా కూడా చేయగలుగుతున్నాం అండ్ చాలా రీసెర్చ్లు అయితే చేయగలుగుతున్నాం అంటే అదంతా కూడా దీని యొక్క అడ్వాంటేజే. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఉన్న రీసెర్చ్ టూల్స్ ఎంత పవర్ఫుల్ అంటే మనం ఏదైతే సెంటర్ ఆఫ్ మాస్ ఎనర్జీని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికంటే ఎక్కువ స్టేజ్లోనే ఇది రీచ్ అవుతూ ఉంటుంది. దాని కారణంగా మనకి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంటాయి. ఈ కొలిషన్స్ కారణంగా ఎటువంటి బై ప్రొడక్ట్స్ వస్తాయనే విషయాన్ని కూడా మనం చాలా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. అండ్ దాని యొక్క ఎవిడెన్స్ కూడా మన దగ్గర స్టోర్ అయ్యి ఉంటుంది. అండ్ సబ్ అటామిక్ వరల్డ్ యొక్క స్ట్రక్చర్ గురించి, నేచర్ యొక్క లాస్ గురించి మనం పూర్తిగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అన్ని రకాలుగాను కూడా ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి కొన్ని రకాల బై ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి కేవలం హై ఎనర్జీ కొలిషన్ ద్వారా మాత్రమే క్రియేట్ అవుతూ ఉంటాయి. వాటిని నార్మల్ కొలిషన్స్ ద్వారా కూడా మనం క్రియేట్ చేయలేం అండ్ అవి కూడా చాలా తక్కువ టైం తర్వాత నాశనం అయిపోతాయి. సో వాటిని మనం ఇటువంటి ఒక లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ ఉంటే తప్ప స్టోర్ చేసి వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా రీసెర్చ్ చేయడానికి వాడుకోలేం. నార్మల్గా చేసినప్పటికీ కూడా అవి త్వరగా నాశనం అయిపోతాయి. సో అలా కాకుండా ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి అవకాశాలు అయితే దొరుకుతున్నాయి. ఈ లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ ఒక సర్క్యులర్ టన్నల్లో ఉంటుంది. దాని యొక్క డెప్త్ 50 నుంచి 175 మీటర్స్ వరకు ఉంటుంది భూగర్భంలో. ఈ వేరియేషన్ ఎందుకు అంటే కావాలనే పెట్టారు కొన్ని చోట్ల. ఎందుకు అంటే ఈ టనల్లోని కొంత భాగం డ్యూరా మౌంటైన్స్ యొక్క కింద భాగంలో కూడా ఉంది. దాని కిందన ఎంచుకోవడానికి కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. అదేంటి అంటే మనం ఒక ల్యాండ్ని కొనుగోలు చేసో లేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాలకి మార్చో మనం అక్కడ కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు. దీని కారణంగా టనల్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి పర్మిషన్స్ కూడా చాలా ఈజీగా దొరికేస్తాయి. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో దాని కారణంగా మనం ఎలా కావాలంటే అలా తవ్వుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ప్రాంతంలోనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకి పైనుంచి కూడా ప్రత్యేకంగా ప్రెషర్ వంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే దాని పై భాగంలో ఉన్నదంతా కూడా కొండ మాత్రమే కాబట్టి దాని కారణంగా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఒకవేళ కిందన దీనికి ఏమైనా అయినా కూడా పైన ఎవరైనా ఉంటారేమో, వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అనే ఒక భయం కూడా లేదు. సో అన్ని రకాలుగాను కూడా చాలా మంచి ఆప్షన్ వాళ్ళకి అనిపించి ఎక్కువ భాగాన్ని దాని యొక్క కింద భాగంలోనే నిర్మించారు. అండ్ దీని కారణంగా ఎర్త్ యొక్క క్రస్ట్ నుంచి వచ్చే రేడియేషన్ నుంచి ఆ కొండ కాపాడుతూ వీటికి ప్రొటెక్షన్ కూడా ఇస్తూ ఉంటుంది. సో అన్ని రకాలుగాను కూడా ఇది మంచి ఆప్షన్ ఇక్కడైతే నిర్మించారు. అండ్ 3.8 మీటర్స్ వైడ్ ఉంటుంది ఆ టనల్. అండ్ దీన్ని కంప్లీట్గా కాంక్రీట్తో లైనింగ్ చేసి 1983 నుంచి 1988 మధ్యలో నిర్మించారు. మొదట్లో ఇక్కడ లార్జ్ ఎలక్ట్రాన్ పాజిట్రాన్ కొలైడర్ ఉండేది. అండ్ ఈ టన్నల్ స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ యొక్క బార్డర్ మధ్యలో ఉండేది. దీని యొక్క 4 పాయింట్స్ ఎక్కువగా ఫ్రాన్స్లోనే ఉండేవి. కాకపోతే కొన్ని యాన్సిలరీ ఎక్విప్మెంట్స్ మాత్రం వేరు వేరు ప్రాంతాల్లో ఉండేవి. అండ్ అవి మాత్రమే కాదు, ఇక్కడ చాలా ఉంటాయి. కంప్రెసర్స్, వెంటిలేషన్ ఎక్విప్మెంట్, కంట్రోల్ ఎలక్ట్రానిక్స్, రిఫ్రిజరేషన్ ప్లాంట్స్, ఇలా చాలానే ఉంటాయి. ఆ డేటా ఏదైతే LHC మరియు LHC రిలేటెడ్ సిమ్యులేషన్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో అది ఒక ఏడాదికి 15 పెటాబైట్స్ వరకు ఉంటుందంట. సో దాన్ని మొత్తాన్ని కూడా స్టోర్ చేయడానికి కావాల్సిన యూనిట్స్ వీటన్నింటినీ కూడా అక్కడే నిర్మించారు. వీటన్నిటి కూడా LHCలో భాగంగానే నిర్మించి వాటన్నింటినీ కూడా అక్కడ హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆ కొలిషన్స్ ఏవైతే జరుగుతున్నాయో అది ఒక ఇంటర్నేషనల్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్. సో దాని కారణంగా ఆ డేటాని మొత్తం అన్ని దేశాలకి పంపాలి. అండ్ అన్ని దేశాలు అంగీకరించిన తర్వాత మాత్రమే ఇంకా దాంతో పని లేదనుకుంటే దాన్ని డిలీట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే అప్పటి వరకు దాన్ని డిలీట్ చేయడానికి కూడా అనుమతి లేదు. ఈ లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ని మొత్తంగా కట్టడానికి 7.5 బిలియన్ యూరోస్ ఖర్చు అయింది. సో మనుషులు నిర్మించిన అత్యంత ఖరీదైన సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. దీని యొక్క కన్స్ట్రక్షన్కి 1995లో అప్రూవల్ వచ్చింది. $2.6 బిలియన్ బడ్జెట్తో అప్రూవల్ వచ్చింది. కాకపోతే ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ, ఎక్స్పెరిమెంట్లు పెరుగుతూ ఉన్న కొద్దీ, దీంట్లో మార్పులు చేస్తున్న కొద్దీ దాని యొక్క బడ్జెట్ అనేది పెరుగుతూ వచ్చింది. ఫైనల్గా సెప్టెంబర్ 10, 2008న ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే వచ్చింది. కానీ దాని యొక్క మొదటి టెస్టింగ్ కూడా 14 నెలలు ఆలస్యంగా వచ్చింది. దానికి కారణం ఏంటంటే మధ్యలో ఒక మ్యాగ్నెట్ క్వెంచ్ ఇన్సిడెంట్ జరిగింది. దాని కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న 50 సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్కి, వాటి యొక్క మౌంటింగ్స్కి, వ్యాక్యూమ్ పైప్కి, వీటన్నిటికీ కూడా డ్యామేజ్ అయింది. సో ఫస్ట్ రన్ 2010లో స్టార్ట్ అయింది. అండ్ ఆ ఫస్ట్ రన్ కూడా 2010 నుంచి 2013 వరకు కంటిన్యూ అయింది. దీంట్లో LHC 2 ఆపోజిట్ పార్టికల్ బీమ్స్తో కొలైడ్ అయింది. అండ్ అవి రెండు కూడా ప్రోటాన్సే. అండ్ ఆ టైంలో 4 టెరా ఎలక్ట్రాన్ వోల్ట్స్ వరకు ఎనర్జీ అయితే క్రియేట్ అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ లెడ్ న్యూక్లియర్తో కూడా కొన్ని పరిశోధనలు అయితే చేశారు. అండ్ ఆ ఫస్ట్ రన్ డిస్కవరీస్లోనే హిగ్స్ బోసన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇలాగ చాలా రకాల పరిశోధనలు అయితే చేశారు వాళ్ళు.
ఇన్ఫాక్ట్ కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఒకవేళ స్టాండర్డ్ మోడల్ కనుక కరెక్ట్ అయినట్టయితే LHC చాలా హిగ్స్ బోసన్ని ప్రతి నిమిషానికి క్రియేట్ చేయగలదని అయితే నమ్ముతున్నారు. సో అప్పుడు ఆ హిగ్స్ బోసన్ యొక్క ఎగ్జిస్టెన్స్ నిజంగా ఉందా లేదా అనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఇద్దరు కన్ఫర్మ్ చేయొచ్చు, లేదంటే డిసప్రూవ్ చేయొచ్చు. సో ఇలాగ అన్ని రకాలుగాను కూడా అవకాశాన్ని అయితే కల్పిస్తోంది. అలాగే సూపర్ సిమెట్రిక్ పార్టికల్స్ని కూడా హైపోథెటికల్ పార్టికల్స్గా మార్చడానికి కూడా ఇది మనకు ఎంతగానో సహాయపడుతుందని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అయితే 2013లో ఆ ఆపరేషనల్ రన్ జరిగిన తర్వాత 2 ఏళ్ల పాటు అది చాలాసార్లు షట్ డౌన్ అవుతూ వచ్చింది. ఎందుకంటే మధ్యలో చాలా అప్గ్రేడ్స్ చేశారు. దాంట్లో భాగంగా 2015 వరకు ఇది ఆగిపోయింది. బట్ 2015 నుంచి 2018 వరకు మళ్ళీ పరిశోధనలు చేశారు సెకండ్ రన్. ఆ తర్వాత 2022 వరకు ఇది షట్ డౌన్లో ఉంది. ఏప్రిల్ 2022న మళ్ళీ LHCని ఆపరేషనల్ స్టేజ్కి అయితే తీసుకొచ్చారు. ఈసారి దాంట్లో మ్యాక్సిమం బీమ్ ఎనర్జీ ఆఫ్ 6.8 టెర్రావోల్ట్స్ వరకు ఉంది. అండ్ ఇది మేబీ 2026 వరకు కంటిన్యూ అవ్వచ్చు ఈ రన్ అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ ఈ థర్డ్ రన్ ఇప్పటి వరకు చేసిన వాటన్నిటికంటే అతిపెద్ద పరిశోధన అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే అదంతా బాగానే ఉంది, కానీ జూలై 7, 2022 సంవత్సరంలో మాత్రం శాస్త్రవేత్తలు అక్కడ కనబడిన ఒక విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. అది కూడా 14 గంటల పాటు వాళ్ళందరినీ చాలా కన్ఫ్యూజన్కి, చాలా భయానికి గురి చేసింది. ఇంతకీ ఆ సంఘటన ఏంటి అంటే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక భారీ క్రాక్ కనబడింది. ఆ మిస్టీరియస్ క్రాక్ ఎవరో కావాలని క్రియేట్ చేసినట్టుగా కనబడుతోంది. అంటే మనుషులని కాదు, కాకపోతే భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొన్నిసార్లు సోలార్ ఫ్లేర్స్ కారణంగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో దాని కారణంగా ఏదైనా భారీ క్రాక్ క్రియేట్ అయిందని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు ముందు కూడా ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇటువంటి క్రాక్స్ వచ్చాయి. కాకపోతే అవన్నీ కూడా మహా అయితే 1 సెకనో లేదంటే మిల్లీ సెకనో నానో సెకనో ఇలా మాత్రమే వచ్చాయి తప్ప కంటిన్యూస్గా 14 గంటల పాటు క్రాక్ ఉన్నదైతే ఏమీ లేదు. మహా అయితే ఒక 10 నిమిషాల వరకు ఉంటుందంతే. మరి ఇక్కడ ఏం జరిగి అంతవరకు ఉన్నదని శాస్త్రవేత్తలు తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే సోలార్ విండ్స్ ఆ టైంలో చాలా హెవీగా భూమి మీదకి అయితే అటాక్ చేశాయి. అండ్ దాని కారణంగా భూమి మీద కొన్ని ప్రాంతాల్లో జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్స్ కూడా క్రియేట్ అయ్యాయని అయితే శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఇన్ఫాక్ట్ కొంతమంది సైన్స్ ఫిక్షన్ ఎంతూసిస్టులు ఏమని చెప్పారంటే స్ట్రేంజర్ థింగ్స్లోని మాన్స్టర్స్ విలనైన వెంక భూమి మీదకి వచ్చాడేమో అని అయితే అభిప్రాయపడ్డారు. అదంతా కూడా ఫన్ కోసం క్రియేట్ చేసిన థియరీ. బట్ అయినప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమని అన్నారంటే ఏదో ఒక ప్రమాదం అయితే జరిగింది ఆ టైంలో, అందుకే అది అంత భారీ స్థాయిలో క్రాక్ని అయితే కలిగి ఉంది ఆ టైంలో అని అయితే చెబుతూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ దీని కారణంగా కొన్ని ప్రాంతాల్లో లైట్స్ కూడా క్రియేట్ అయ్యాయి. అందుకని శాస్త్రవేత్తలు మొదట సోలార్ ఫ్లేర్స్ కారణంగా ఇది క్రియేట్ అయ్యి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. బట్ ఆ తర్వాత ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత అర్థమైన ఇంకొక విషయం ఏంటంటే అది క్రియేట్ అయింది సోలార్ ఫ్లేర్స్ కారణంగానే. కాకపోతే సోలార్ ఫ్లేర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నాశనం చేయడం వల్ల కాదు, భూమి మీద జరిగే ఒక రేర్ ఫెనామినన్ కారణంగా. దాని పేరు కోర్ రొటేటింగ్ ఇంటరాక్షన్ రీజన్. దీని కారణంగా సూర్యుడి నుంచి వచ్చే కొన్ని రేస్ చాలా భారీగా ఉండడం వలన భూమి వాటిని ఫేస్ చేస్తున్న టైంలో మధ్యలో భూమి కొన్నిసార్లు స్లో అవుతున్నప్పుడు ఆ టైంలో సోలార్ విండ్స్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. దాని కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద కొంచెం ఇంపాక్ట్ అయితే పడుతుంది. అందుకే అలా జరిగింది తప్ప సోలార్ ఫ్లేర్స్ చాలా పవర్ఫుల్గా ఉండడం వల్ల అయితే కాదు. కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేవి సూర్యుడి నుంచి ఎప్పుడు వస్తూ ఉంటాయి, వాటి కారణంగా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ ఈసారి మాత్రం భూమి మీద జరిగే ఒక రేర్ ఫెనామినన్ కారణంగానే జరిగింది. అండ్ ఆ టైంలో షాక్ వేవ్స్ వంటివి క్రియేట్ అవుతాయి. అలా క్రియేట్ అయిన షాక్ వేవ్స్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో క్రాక్స్ వంటి వాటిని తీసుకొస్తాయి. దాని కారణంగానే 14 గంటల పాటు అది కంటిన్యూస్గా అలాగా క్రాక్ అయిన పొజిషన్లోనే ఉన్నది అని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. దీని ఆ తర్వాత నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే ఆ టైంలో సముద్రం విషయంలో కూడా చాలా డిఫరెన్సెస్ అయితే గమనించాం. ఇదంతా కూడా భూమి మీద జరిగిన సంఘటన కారణంగానే ఎదురైందని అయితే తెలియజేశారు. అదే కో రొటేటింగ్ ఇంటరాక్షన్ రీజన్ కారణంగానే జరిగిందని అయితే తెలియజేశారు. సో దానివల్ల ఇదంతా జరిగింది తప్ప మన సూర్యుడిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదని తెలియజేశారు. కానీ ఇక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరిగి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంప్లీట్గా నాశనం అయిపోయినట్టయితే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఇటువంటి క్రాక్స్ ఈ మధ్య కాలంలో కొంచెం రెగ్యులర్గా కనబడుతున్నాయి. మరి ఆ క్రాక్స్ అన్ని పెరిగి పెద్దదయ్యి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయినట్టయితే భూమికి చాలా ప్రాబ్లం అవుతుంది కదా అని అయితే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. బట్ కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే ఇటువంటి క్రాక్స్ రావడం చాలా సహజం. ఇది మొదటిసారి ఏమీ కాదు, ఇంతకు ముందు కూడా చాలా సార్లు వచ్చాయి. కాకపోతే ఈసారి కొంచెం ఎక్కువసేపు వరకు ఉండడం వలన మనకు అలా అనిపిస్తోంది అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. నిజానికి దీని కారణంగా మనం పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదని అయితే వాళ్ళు తెలియజేశారు. కాకపోతే దీని కారణంగా కొన్ని చోట్ల పవర్ అవుటేజెస్, రేడియో బ్లాక్అవుట్స్ ఇలాంటివి జరిగే ఛాన్స్ అయితే ఉంది. అంటే కరెంట్ పోవడం, రేడియోలు పనిచేయకపోవడం ఇలాంటివి జరిగే ఛాన్స్ అయితే ఉంది. కానీ దీని కారణంగా కెనడా మరియు యుఎస్ వంటి ప్రాంతాలలో కొన్ని మైండ్ బ్లోయింగ్ నార్థన్ లైట్స్ అయితే కనబడతాయి. ఎందుకంటే సూర్యుడు బేసిక్గా
ఇప్పుడు ది మోస్ట్ యాక్టివ్ స్టేట్లో ఉన్నాడు సూర్యుడు, అంటే తన యొక్క మొత్తం లైఫ్ సైకిల్లో మోస్ట్ యాక్టివ్ పీరియడ్లో ఉన్నాడు. దాని కారణంగా రెగ్యులర్గానే సోలార్ ఫ్లేర్స్ బయటకు వస్తున్నాయి అండ్ సోలార్ లైట్స్ కూడా బయటకు వస్తున్నాయి. అందువల్లనే మనకి నార్థన్ లైట్స్ అక్కడ కనబడుతూ ఉన్నాయి రెగ్యులర్గా. కాకపోతే ఈసారి ఇంకా ఎక్కువగా కనబడే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే నెక్స్ట్ 3 yearsలో సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది తప్ప తగ్గే ఛాన్స్ అయితే లేవు. సో ఆ క్రాక్ గురించి అయితే మనం కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదు, ఎందుకంటే భూమికి ఇలాంటివన్నీ రెగ్యులర్గానే జరుగుతూ ఉంటాయి. సో పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ లేదని తెలియజేశారు. ఇన్ఫాక్ట్ ఇటువంటి ఒక క్రాక్ని జూలై 2017లోనే లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ కనుగొన్నది. కాకపోతే ఏంటంటే అప్పట్లో ఇంత పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయలేదు, వాటి గురించి ఎక్కువగా ఆలోచించలేదు కూడా. బట్ ఇప్పుడు ఆలోచిస్తే అది చాలా పెద్ద విషయంగా కనబడింది అంతే అని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. సో మొత్తానికైతే కొంతమంది భయపడాలంటున్నారు, కొంతమంది భయపడద్దు అంటున్నారు. బట్ భయపడితేనే బెటర్ అనేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒపీనియన్. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ కూడా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో.